భారీగా అయితే పోలీసులు అక్కడికి మోకరించారు. ఎటువంటి గొడవలు కానీ ఏవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. మరి కాసేపట్లో అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే ఎవరైతే అభిమానులు ఏమన్నా గొడవ చేసే ప్రసక్తి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్ రైట్ దేవిక. సో అల్లు అర్జున్ పైన సెక్షన్ 118(1) కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది. దీని ప్రకారంగా కావాలని ఇంటెన్షనల్ గానే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారనే సెక్షన్ కింద కేసు నమోదైంది. దీని సెక్షన్ ఆధారితంగా డెఫినెట్ గా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గతంలో కూడా ఈ రకంగానే కేసు నమోదైనది కూడా దాదాపుగా అరెస్ట్ అయిపోయి ఇదే తరహాలో జైలుకు కూడా వెళ్ళారు, ఊసలు లెక్క పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏకంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులకి అల్లు అర్జున్ విచారించాలనుకుంటే కనుక పోలీసులు నోటీసులు సర్చ్ చేసే వాళ్ళు విచారణకు హాజరు కావాలని కోరేవారు. కానీ ఇక్కడ విచారణకు లాంటిది ఏదీ లేదు, నోటీసు సర్చ్ చేయలేదు. డైరెక్ట్గా వారే వచ్చి తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నారంటే అల్లు అర్జున్ కూడా ఆ సెక్షన్లకు ఉన్నటువంటి ఆ తీవ్రతను చూపించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అభిమానులు కూడా కొంత ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైనా కొంత ఉద్రిక్తత వాతావరణం చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మీరు చూడొచ్చు ఇప్పటికే కొంతమంది అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతోంది. స్టేషన్ ఎదుట ఆ పోలీసుల ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో పదుల సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఉన్నారు. ఎస్ మా ప్రతినిధి అక్కడ చేరుకున్నారు. ఎస్ విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, ఏం జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఎటువంటి వాతావరణం ఉంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం చూస్తున్నాము మనము సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ కూడా మృతి చెందింది. సో దానికి సంబంధించి సంధ్య థియేటర్ ఓనర్ కానీ అలాగే సంధ్య థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు చేరుకొని నాకు ఈ తొక్కిసలాటకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఇప్పుడే అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మనోజ్, తీవ్ర గందరగోళం అయితే కొంత నెలకొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఒకసారి అక్కడ విజువల్స్ లో పోలీసులకు సంబంధించిన దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు అంటే వారంతా కూడా అక్కడ గుమిగూడడానికి గల కారణం ఏంటి? సుమారు వందల కొద్ది పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికే పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లు కూడా కలెక్షన్స్ సాధించి ఒక ప్రపంచ రికార్డు కూడా స్థాపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకొని గందరగోళం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసుల్ని కూడా భారీ మొత్తంలో ఇక్కడ మోహరించినటువంటి సందర్భం ఉంది. మనోజ్, రైట్ విజయ్, మీరు హోల్లో ఉండండి. ఒకసారి దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఎస్, వారంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అక్కడ తరలిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. వారు కూడా అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేసే అవకాశం నేపథ్యంలో భారీగా మోహరించి ఉన్నారు. మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులకు సంబంధించిన దృశ్యాలు. అల్లు అర్జున్ని వాళ్ళ సొంత వాహనంలో పోలీస్ వాహనంలోనే తరలించారంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. అల్లు అర్జున్ని డెఫినెట్గా ఆ కేసుకు సంబంధించిన తీవ్రతని ఆయనకు చూపించే అవకాశమే ఉంది. సెక్షన్ 118(1) కింద కేసు నమోదు చేశారు కాబట్టి హత్యా ప్రయత్నం కిందనే ఆయన మీద కేసు నమోదు చేశారు కాబట్టి దాంట్లో తప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకు కూడా తరలించే అవకాశం కూడా కనబడుతోంది. సెక్షన్ 105, 118(1), 3 BNS యాక్ట్ కింద ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 118 కింద హత్యా ప్రయత్నం అంటే ఇతర మరణానికి గల కారణమైనందుకు సీరియస్గా వెపన్స్ ఇక్కడ చూస్తే కనుక ఇంటెన్షనల్ కాజింగ్ ఆఫ్ హర్ట్ యూజింగ్ డేంజరస్ వెపన్స్ అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఆయన పైన. మరో సెక్షన్ 105 కూడా నమోదు చేశారు. ఈ తొక్కిసలాటకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ ముందుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఈ విషయం పైన హైకోర్టు ఏ రకంగా కూడా తేల్చలేదు, ఒక కంక్లూజన్కి అయితే రాలేదు. అంతలోపుగానే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. ఎస్, మా ప్రతినిధులు ఎక్కడెక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూస్తున్నాం వాతావరణం ఏ రకంగా ఉందని. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి
ఆయన పోలీస్ వాహనం తరలిస్తున్నటువంటి దృశ్యాలు రెండో బాక్స్ లో చూస్తున్నాం మనం. పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ ని చికటపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. మొదటి బాక్స్ లో చికటపల్లి స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మరించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. సో ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తిని ఇంతటి స్థాయిలో ఒక రికార్డుని బద్దలు కొట్టిన వ్యక్తిని, నేషనల్ అవార్డు సంపాదించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసు. అంటే ఏ స్థాయిలో ఒక హై టెన్షన్, ఒక ఉద్రిక్తత ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసు అక్కడ చేరుకున్నట్టుగా మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. అయితే సొంత వాహనంలో వస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పినా కూడా పోలీసు వినలేదు. ఆయన్ని పోలీసు వాహనంలోనే రావాలన్నట్టుగా వారంతా కూడా కోరడం జరిగింది. వారంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆ ఆదేశానుసారమే వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలపైనే అల్లు అర్జున్ ఆ పోలీసు వాహనంలో అక్కడ చేరుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, నిజంగానే విచారణకు పిలవాలి, ఈ కేసు పైన వివరణ ఇవ్వండి అంటూ కూడా ఒకవేళ చెప్పాల్సి వస్తే కనుక నోటీసులు సర్వ్ చేసేవాళ్ళు, లేదంటే పోలీసులు వచ్చి విచారణకు హాజరు కండి అంటూ కూడా చెప్పేవారు. కానీ ఇక్కడ విచారణకు హాజరు కండి అని కానివ్వండి, వివరణ ఇవ్వండి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారంటే ఆ సెక్షన్లకు సంబంధించి మనం చూస్తే కావాలనే ఇంటెన్షనల్గా ఆ హత్య చేసినట్టుగా సెక్షన్ నమోదయ్యే. మరోవైపుగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా హోమిసైడ్ దట్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఎస్, ఇవన్నీ సెక్షన్ నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ ఈ సెక్షన్లకు సంబంధించి దాని తీవ్రత గురించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, సో ఈ రెండు సెక్షన్ల తీవ్రత ఎలా ఉండబోతోంది, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ఏంటి? మనోజ్, అల్లు అర్జున్ ని పుష్పని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్పని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి పుష్పని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చాంశంగా మారింది. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు ఆయన సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. ఆ సందర్భంలో తొక్కిసాడు చేసుకుంది. ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. మహిళ, ఆ బాలుడి తల్లి రేవతి ఇక్కడ నిజానికి యాజమాన్యం అనుకున్నది. కానీ నిజానికి ఎటువంటి ర్యాలీ చేయాలన్నా పోలీసు అనుమతి ఖచ్చితంగా ఉండాలి. సో అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ టాప్ జీప్ లో అక్కడ